నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం వేరివారి మండపం వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా ఘనంగా ఊంజల్ సేవ స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలల సమర్పణ శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ విద్యార్థుల అవగాహన ర్యాలీ మొబైల్ హంట్ ద్వారా 62 లక్షల రూపాయలు విలువ చేసే 310 మొబైల్స్ ను స్వాధీనం తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి తిరుమలలో ఆగమోక్తంగా అనంత పద్మనాభ వ్రతం పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్ర స్నానం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన శ్రీకాళహస్తిలోని బేరివారి మండపంలో వినాయక గణపతి విగ్రహానికి నిమజ్జనం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ పాల్గొని పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన శ్రీకాళహస్తిలోని బేరివారి మండపంలో విజయ గణపతి విగ్రహానికి నిమజ్జనం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత యువత బాణసంచ, డప్పు మేళాలు, కోలాటాలు, చిడత భజనల నడుమ భారీ వినాయక విగ్రహ ప్రతిమను వీధుల్లో ఊరేగించుతూ ప్రజలకు ప్రసాదాలను పంచిపెట్టారు. అనంతరం వినాయక నిమజ్జనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని కొండమిట్ట బేరివారి మండపం భక్త బృంద ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వినాయక చవితి నవరాత్రులలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతిని ఇక్కడ కొలువు తీర్చి వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మతో పాటు పట్టణంలోని ప్రముఖులు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని తెలియజేశారు.
చివరి రోజు నిమజ్జనం ఎంతో గ్రాండ్గా కోలం ఆనంద్ గారు జరిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన పండుగ. ఆయనే ఆదిదేవుడు మనకి, ఆయన వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. కానీ అందరూ కూడా ఆయన్ని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. పట్టణంలో గత 30 సంవత్సరాలుగా బేరువారం మండపం వద్ద మరి వినాయక భక్త బృందం కొండమిట్ట బేరువారం మండపం వినాయక భక్త బృందం వారిచే మరి ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క గణపతి విశేషం ఏంటంటే మట్టి గణపతి. మేము గత 10 సంవత్సరాలుగా మరి బేరువారం మండపం వద్ద ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణం కాపాడుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలెట్టాము. కూడా ఆ వినాయక స్వామి దయతో ఆశీస్సులతో అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే దాతలు ఉన్నారో వారందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఇది ఒక్కరు చేసే కార్యక్రమం కాదు. ఇది 10 మంది 10 చేతులు కలిపితేనే ఈ వినాయక స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నగరంలో జరుగుతున్నాయి. ఈ రోజు గణపతి స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే పెద్ద ఎత్తున పండర భజన కావచ్చు, కోలాటాలు కావచ్చు, ఇంకా వాయిద్యాలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం త్వరలో అందరూ కూడా ధన్యవాదాలు. మరొకసారి మా కొండమిట్ట బేరువారం మండపం పరిశుద్ధ వినాయక కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోలో గణపతి మహారాజ్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఊంజల్ సేవను శాస్త్రయుక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యలలో కొలువు తీర్చి సంప్రదాయ పద్ధతిలో ఊంజల్ సేవ జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేదయుక్తంగా పవిత్ర మాలలు సమర్పించారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలను చేపట్టారు. ఆలయ అనువంశిక దీక్ష గురుకుల్ స్వామినాథన్, గురుకుల్ అభిషేక గురుకుల్ సురేష్, ఇక వేద పండితులు అర్ధగిరి సారథ్యంలో ఆగమ శాస్త్రంగా విశేషంగా పూజలు జరిపారు. యాగశాలలో విశిష్ట పూజలు జరిపి పూజా ద్రవ్యాలను పవిత్ర మాలలను తీసుకొచ్చారు. స్వామి అమ్మవార్లను భక్తుల శివనామ స్మరణలు, శంఖరవం, డమరుకాల నడుమ ఉయ్యలలో ఊపుతూ ఉయ్యల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు ఉయ్యలలో ఊగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటే భక్తి తన్మయత్వంతో పరవశిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి తత్వంతో పులగించారు. స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను వేదయుక్తంగా సమర్పించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన, పూర్ణ హారతులను సమర్పించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, స్థానిక ప్రముఖులు ఎస్సీబీ దిలీప్, ఎస్సీబీ కిరణ్, అధికారులు నాగభూషణం, హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ లలిత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ భావించారు. అనంతరం ర్యాలీని నిర్వహిస్తూ మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నెల 15 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ లలిత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ గావించారు. అనంతరం ర్యాలీని నిర్వహిస్తూ మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ లలిత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ఈ నెల 15న ప్రారంభించి అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి వరకు కొనసాగడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సమాజ హితం ఆశించి పరిశుభ్ర సేవను అలవర్చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నేడు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ప్రారంభించామని, నేటి నుంచి గాంధీ జయంతి వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అపరిశుభ్రత చేయనీయకపోవటమే అని నేను నమ్ముతాను. Do the same. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత, స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. లేడా ప్రసాద్ ఆపక్రా అక్వ గాడి కంపి పక్క లైన్ లో నుంచి అందరికీ నమస్కారం. ఇవాళ స్వచ్ఛతా హీ సేవ 2024 స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత కార్యక్రమానికి ఇవాళ ఎస్ఎస్బి స్కూల్ ద్వారా పిల్లల ద్వారా హ్యూమన్ చైన్, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనము ఈ సంస్కార స్వచ్ఛత, స్వభావ స్వచ్ఛతని జనాల్లోకి తీసుకుపోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు కొన్ని కార్యక్రమాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 1 వరకు, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున తుది కార్యక్రమాల రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం వారు రూపొందించిన ఈ కార్యక్రమంలో మా పాఠశాల తరపున ఈరోజు మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము. స్వచ్ఛతా హీ సేవలో 3 పిల్లర్స్గా మనం రూపొందించుకున్నాము. మొదటి పిల్లర్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. రెండవది స్వచ్ఛత, శ్రమదానం ద్వారా స్వచ్ఛతని చేయడము. మూడవది సఫాయికారి, అంటే కార్మికులకు సురక్షత అందించడం ద్వారా సమాజానికి రక్షణి, అంటే సఫాయి కార్మికులు సురక్షితంగా ఉంటేనే సమాజంలో స్వచ్ఛత అనేది ఉంటుంది అనే కార్యక్రమం పిల్లల ద్వారా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని పరిరక్షిస్తున్న ఏకైక రక్షకుడని, ప్రధానికి ప్రజలందరి దివ్య ఆశీస్సులు లభించి మరింత ఉన్నత పాలన అందించేలా చేయాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి జన్మదినం పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి నేతలు చేపట్టారు. ఏరియా హాస్పిటల్ ఆవరణలో రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజలందరూ ఆశీర్వాదం ఇవ్వాలని, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మహోన్నతంగా అభివృద్ధి చెందుతుందని, దేశానికి ప్రజలకు ఏకైక రక్షకుడు ప్రధాని నిరంతర సేవలు మహోన్నతమని కొనియాడారు. టీడీపీ మండల అధ్యక్షుడు గాలి మురళీనాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అని ప్రధాని మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, అందరి ఆశీస్సులు లభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులు, జిల్లా ఇన్ఛార్జి పార్థసారథి, స్థానిక బీజేపీ నాయకులు మేళగరం సుబ్రహ్మణ్యం రెడ్డి, శైలజ, గోపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినంను పురస్కరించుకొని ఈరోజు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోలా ఆనంద్ గారికి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరి ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఉదయంతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వారి స్టాఫ్ అందరూ కూడా, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పాల్గొని పేషెంట్లందరికీ కూడా మరి పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక సేవా కార్యక్రమం, సేవతో పుట్టినటువంటి పార్టీ, దేశం కోసం పుట్టిన పార్టీ, ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీలో నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈరోజు ప్రపంచంలోనే మన కోసం, అంటే అంతకుముందు భారతదేశం ఎలా ఉంది, ఈ రోజు దేశం ఎలా ఉంది, 2014 ముందు దేశం ఏ రకంగా ఉంది, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాక ఏ రకమైన దేశం అభివృద్ధి చెందింది. మరి ఈ రోజు 140 కోట్ల మందిని ఆయన ఒక రక్షకుడిలాగా ఈ దేశంలో మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి. ఏ ఇబ్బంది రాకుండా, మనకందరికీ తెలుసు కరోనా వచ్చింది, ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. అయినా కూడా భారతదేశంలో మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎంతవరకు మనల్ని మన ప్రాణాలు కాపాడే విషయం కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని, మీరందరూ కూడా ఆ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తి స్వామి ఆశీస్సులు, అదేవిధంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మనందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఇచ్చి ఇంకా కూడా ఈ దేశం కోసం, మనందరి కోసం సేవ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి పార్టీ ప్రెసిడెంట్ ఆనంద్ గారు ఇంకా కార్యకర్తలు వచ్చి ఇక్కడున్న పేదలకి, రోగులకు అందరికీ పండ్లు, బ్రెడ్ అన్నీ పంచి వాళ్ళని సంతోషపెట్టడం చాలా ఆనందకరం. ధన్యవాదాలు. ఉన్నారు అంటే అది కోలా ఆనంద్ గారు. పుట్టినరోజు సందర్భంగా మోడీ గారికి కూడా మేము మా సోదరులు కోలా ఆనంద్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, సినీ హీరో మన మోడీ గారు, ముగ్గురు కూటమిలో మేమందరం కలిసి ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా నేను మా సోదరుని ఆహ్వానం మేరకు పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు పురస్కరించుకుని
శ్రీకాళహస్తిలోని పాంత బస్టాండ్ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి పార్థసారథి ఇతర శ్రేణులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, బీజేపీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జి పార్థసారథి ఇతర శ్రేణులు పాల్గొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మహోన్నతంగా అభివృద్ధి చెందుతుందని, దేశానికి ప్రజలకు ఏకైక రక్షకుడుగా ప్రధాని నిరంతర సేవలు మహోన్నతమని కొనియాడారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకుడి సారథ్యంలో దేశం పురోగతి సాధిస్తుందన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు భారతదేశం అంతా కూడా సేవాభావంతో సేవా వారోత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి వారం రోజుల పాటు భారతదేశం అంతా కూడా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఆయన దేశం కోసం ధర్మం కోసం అవతరించిన ఒక మహానుభావుడు, మహాపురుషుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఎలా లూటీ చేశారో, దోచుకున్నారని. మన ప్రధానమంత్రి 11 సంవత్సరాలకి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఇంతటి చిన్నపాటి అవినీతి లేక, మరి ఎక్కడ కూడా ఆలోచన లేక, మరి దేశం కోసం అహర్నిశలో కృషి చేసి ఈ దేశ ప్రజల కోసం 140 కోట్ల మంది భారత ప్రజల కోసం మరి ప్రపంచంలోనే అగ్ర నాయకుడిగా, మరి ప్రపంచంలోనే ఏ నాయకుడికి లేనంత గౌరవం, విలువ, ఏ యొక్క సర్వేలు తీసుకున్న మొదటి స్థానంలో నరేంద్ర మోడీ గారు. మరి ఈ రకమైనటువంటి ప్రధానమంత్రి మనకు, మన నాయకులకి, దేశ ప్రజలకు లభించడం గర్వకారణం. 62 లక్షల రూపాయల విలువ చేసే 310 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. చోరీకి గురైన 62 లక్షల రూపాయల విలువ చేసే 310 మొబైల్స్ను తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడించారు. మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ను రికవరీ చేస్తున్నామన్నారు. మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 6,07,40,000 రూపాయలు విలువ చేసే 3,530 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి బాధితులకు సైబర్ క్రైమ్ బృందం న్యాయం చేస్తుందని తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పొద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ గవర్నర్ నరసింహన్, ఎమ్మెల్యేలు బొల్లిశెట్టి శ్రీనివాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, అల్లమారి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రఘువర్మ, సిపాయి సుబ్రహ్మణ్యం, మహారాష్ట్ర మంత్రి ఉదయ్, సుమంతులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బీజేపీ నేతలు సురేష్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, ఆమంచి శ్రీనివాస్, ఇతర నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నరేంద్ర మోదీ తీసుకువెళ్తున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో ప్రస్తుతం భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రయుక్తంగా ముగిశాయి. యాగశాలలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి కలశ ఉద్వాసన పూజలు చేసి స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపి పవిత్ర మాలలను వేదయుక్తంగా సమర్పించారు. మూల విరాట్లకు పునరు తేజస్సు, శక్తి సమకూరేలా విశేష పూజలు జరిపామని ఆలయ ఈవో మూర్తి అన్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో గత 5 రోజులుగా చేపట్టిన పవిత్ర ఉత్సవాలు వేదయుక్తంగా సాగి చివరి రోజు మంగళవారం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రధాన అర్చకులు యాగశాలలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. కలశాలకు విశేష పూజలు జరిపి కలశ ఉద్వాసన చేసి ఆలయ ఆవరణంలో వైభవంగా ఊరేగించి స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు కలశ జలాలతో విశేష అభిషేకాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలను వేడుకోగా తీసుకెళ్లి ఆలయ ఆవరణంలోనూ ఆలయం లోపల ఉన్న మూల విరాట్లకు పవిత్ర మాలలను సమర్పణ వేదయుక్తంగా నిర్వహించారు. అనంతరం ఈవో మూర్తి దంపతులకు ధర్మకర్తల మండలి సభ్యులకు అధికారులకు పవిత్ర మాలలు వేసి తీర్థ ప్రసాదాలు బహూకరించారు. విశేష పూజలతో ఏడాది పాటు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పొరపాటున దొల్లిన తప్పులు దోషాలు నివారించి మూల విరాట్కు పునరుత్తేజం వచ్చే విధంగా వేదయుక్తంగా సంప్రదాయ పద్ధతిలో పూజలు జరపామని ఆలయ ఈవో మూర్తి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీరికి బీజేపీ నాయకులు జనసేన నాయకులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు కల్పించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధి ఎదుట ఆయనను అధికారులు శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నేతలు, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సాయినా ఒక నిమిషం సాయినా చూడండి నేను పెడతాను మా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజు రాత్రి స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణ వేదిక మండపంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ధ్వజ అవరోహణం కార్యక్రమంతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ రోజు నుంచి ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. 21 రోజులు బ్రహ్మోత్సవాలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదారులచే మూల విరాట్ అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని బంగారు ధ్వజ స్తంభంపై ఎగరవేసిన మూషిక పటాన్ని శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అవతారం గావించారు.
ఈ సందర్భంగా మూషిక పటానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ అనంతరం విశ్వకర్మ చిత్రపటానికి పుష్ప మాలికలు సమర్పించి విరాట్ విశ్వకర్మ యొక్క ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు. కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప, కంచరి వంటి వృద్ధులను సృష్టించి సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేలా ఎనలేని కృషి చేశారని తెలిపారు. విశ్వం యొక్క మొదటి వాస్తుశిల్పిగా విశ్వసించే విశ్వకర్మను పూజించడం ద్వారా ప్రజలు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారని అన్నారు. కావున విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని రేపు తిరుపతిలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది. ప్రతి మాసంలో జరిగే పౌర్ణమి తిథి రోజున తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే రానున్న పౌర్ణమి గరుడ వాహన సేవకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తిరుమల దివ్యక్షేత్రంలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రేపు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య ఆదేశాల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుని వేద స్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదము నిత్యత్వానికి, అపరిషయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. ఇక తిరుమలలో జరిగే గరుడ సేవకైతే ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుమల వీధుల్లో జరిగే గరుడ సేవ రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం. వేరివారి మండపం వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా ఘనంగా ఊంజల్ సేవ, స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలల సమర్పణ. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ, విద్యార్థుల అవగాహన ర్యాలీ. మొబైల్ హంట్ ద్వారా 62 లక్షల రూపాయలు విలువ చేసే 310 మొబైల్స్ ను స్వాధీనం. తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. తిరుమలలో ఆగమోక్తంగా అనంత పద్మనాభ వ్రతం, పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.